క్యాన్సర్ అనేది ఏ వయసులో అయినా రావచ్చు. అలాగే క్యాన్సర్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు కొంతమందికి. కొంతమంది ఫీమేల్స్ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో క్యాన్సర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తాము? ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన క్యాన్సర్ నార్మల్‌గా వచ్చే టైంలో వచ్చే క్యాన్సర్స్‌తో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ట్రీట్మెంట్. ఎలా అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం తల్లితో పాటు బిడ్డని కూడా కన్సిడర్ చేయాలి. బిడ్డ లైఫ్‌ని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ టైంలో అయితే మనం ఒక వ్యక్తిని మాత్రమే కన్సిడర్ చేస్తాము. బట్ దీంట్లో ఇద్దరి ప్రాణాలు మన చేతిలో ఉంటాయి. సో, ఈ ట్రీట్మెంట్ అనేది మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే క్యాన్సర్ డాక్టర్, దాంతో పాటు అబ్స్టెట్రిషియన్, ఫీటల్ మెడిసిన్ చిన్న పిల్లలకు సంబంధించిన డాక్టరు, ఆహ్, ఈ అందరూ కలిసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన క్యాన్సర్స్‌ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే, అది ప్రెగ్నెన్సీ టైం ఏ టైంలో క్యాన్సర్ అటాక్ అయింది. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే తొలి 3 నెలల్లో అయిందా? తర్వాత 3 నెలల్లో అయిందా? లేదా లాస్ట్ 3 నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు క్యాన్సర్ అటాక్ అయిందా? లేకపోతే ఏ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది? ఎర్లీ స్టేజ్‌లో ఉందా? అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందా? అదొకటి. ప్లస్ ఏ భాగానికి క్యాన్సర్ వచ్చింది? ఈ 3 ప్లస్ అలాగే హెల్త్ కండిషన్, బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? మదర్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే తొలి 3 నెలల్లో క్యాన్సర్ వచ్చింది. అది చాలా అడ్వాన్స్ ఉందనుకోండి. అలాంటి టైంలో మనం బిడ్డ ప్రాణాల కంటే కూడా తల్లి ప్రాణాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే తొలి 3 నెలల్లో క్యాన్సర్ అటాక్ అయ్యి అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే తల్లి సర్వైవ్ అయ్యే ఛాన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం మదర్‌ని క్యూర్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడం కానీ, ఇంకా అలా వేరే మొడాలిటీస్ అయినా చూస్తాము. అలా కాకుండా లాస్ట్ అంటే థర్డ్ ట్రైమిస్టర్ అంటారు. అప్పుడు క్యాన్సర్ అటాక్ అయిందనుకోండి, మనం ఆ టైంలో బిడ్డను సేవ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది టెంపరరీగా ఆపడం గానివ్వండి, లేకుంటే క్లోజ్ మానిటరింగ్ చేయడము, అదేవిధంగా క్యాన్సర్ ప్రెగ్నెన్సీ అంటే బిడ్డకి హాని కలగకుండా ఉండే కీమోథెరపీ మందులేమైనా ఉంటే వాటిని స్టార్ట్ చేసి, బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. ఇది క్యాన్సర్‌లో వచ్చిన వాళ్ళలో మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది.